దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈరోజు ఈ సమయము మనము ధ్యానించే దేవుని వాక్య భాగ అంశము నూతన రూపము, న్యూ అపియరెన్స్. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో చదువుతాం ప్రియులారా. ఆయన అంటే యేసుక్రీస్తు ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అవును ప్రియులారా, యేసయ్య ఆకారమందు మనవలే మనుష్యుడిగా కనబడ్డాడు. మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినాడు తండ్రికి. మన రక్షణార్థమై తగ్గించుకున్నాడు. అవును ప్రియులారా, మన ప్రాచీన రూపము మార్చే నిమిత్తము యేసు నూతన రూపం ధరించినవాడు. అవును ప్రియులారా, మన ప్రాచీన రూపం మార్చే నిమిత్తము యేసు నూతన రూపము ధరించినాడు. నరజాతికి హద్దులున్నవి. ఇతరుల బాహ్య రూపాన్ని చూచి మనం అతనిని ఆమెను అంచనా వేస్తాం. ఒకడు ఎత్తుగా పొడవుగా మరి తిన్నగా ఉంటే మాట్లాడతాం, సొగసుగాడు అందవికారుడు అని. కానీ ధనికుడు అయినట్లయితే అతనికి గౌరవం ఇచ్చి సమాజంలో ఒక ఉత్తమ స్థానము ఇస్తాము. గనుక ప్రభువు అంటున్నాడు, వెలి చూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో చూస్తాం ప్రియులారా. యాకోబు కూడా తన బోధనలో బంగారు ఉంగురాలు విలువైన వస్త్రాలు ధరించి మీ వద్దకు వచ్చిన వ్యక్తిని చక్కగా సాధారణంగా ఆహ్వానించి ఉన్నత పీఠమిస్తారు. మురికి వస్త్రాలు ధరించిన వ్యక్తి వస్తే అక్కడే కడగా నిలబడు అని మీరు చెబుతారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనంలో చదువుతాం. జేమ్స్ లెటర్ చాప్టర్ 2 verse 1-13 వర్డ్. అక్కడ మనుష్యుల బాహ్య రూపాన్ని బట్టి వ్యత్యాసాలు చూపవద్దంటాడు యాకోబు. మనం అలాంటి వారమా? పరీక్షించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులారా. మరియు సమూయేలు ప్రవక్త ఓమారు పై రూపం బట్టి తీర్పునిచ్చిన పొరపాటు ఒకటి చేశాడు. ఇశ్రాయేలీల కోసం రాజును అభిషేకించమని దేవుడు ఆజ్ఞాపిస్తే సమూయేలు ఏలియాబు దర్పాన్ని అందాన్ని చూచి దేవుని అభిషిక్తుడు నా ఎదుటే ఉన్నాడు అనుకున్నాడు. ప్రియులారా, 1వ సమూయేలు 16వ అధ్యాయము 6వ వచనము. 1 Samuel chapter 16 verse 6th వర్డ్. కానీ దేవుడు ప్రవక్తను మందలించి, అంటే అతని శరీరాకృతిని బాహ్య సౌందర్యాన్ని చూచి మోసపోకు, నేను అతనిని నిరాకరించాను, త్రోసివేశాను. మనుష్యుడు బాహ్య రూపం చూస్తే దేవుడు అంతరంగాన్ని చూస్తాడు అన్నాడు ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో. పిమ్మట దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. అవును, యేసయ్య కూడా పరిసయ్యులతో సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు ప్రభువు. మనం ఏమి ధరిస్తున్నాము, ఏమి అనుకుంటున్నాము అన్నది చూడక మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రక్షకుడు, సృష్టికర్తుడు, పోషకుడు, దేవుడు మన అంతర్యాన్ని బట్టి, హృదయాన్ని బట్టి అంచనా వేస్తాడని వాక్య సత్యం చెప్తున్నది ప్రియులారా. మన అంతర్యాన్ని బట్టి అంచనం వేస్తాడన్నది వాక్య సత్యం. నీ హృదయం శుద్ధి గలదైతే వాక్యము ద్వారా నేటి పరిసయ్యుల అపహాస్యాలు గణించకండి. అవును ప్రియులారా, నా హృదయం శుద్ధి గలదైతే దేవుని ప్రియమైన విశ్వాసులారా, యేసయ్యలో నేటి పరిసయ్యులాంటి అపహాస్యకులను గణించకండి. అలాంటి శుద్ధి గల హృదయము,
మరియు నూతన రూపము, అంతరంగ సౌందర్యము ప్రభు మనందరికీ ఇవ్వనుగాక. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, సర్వశక్తుడా, నిత్యుడా, జ్యోతి అయిన దేవా తండ్రి, ఎంతటి అక్షర సత్యం, నా హృదయ రహస్యాలు నీకు తెలుసు. అవును తండ్రి, ఇంతవరకు మనం చూసుకున్న వాక్య భాగం ఎంతో మహత్వమైనది. మరియు నా హృదయ రహస్యాలు నీకు తెలుసు తండ్రి. మనందరి హృదయ రహస్యాలు, వేషధారణకు తావియని స్థితి నాకు కలిగించు ప్రభు. నీ నీతి వస్త్రాలు నాకు అనుగ్రహించుము. సర్వాధికారి అయిన నీ ప్రియకుమార, మా ప్రభు రక్షక యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అవును ప్రియులారా, ఆఖరి ఒక వచనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనము. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. అవును ప్రియులారా, యేసయ్యకైతే పరిసయ్యులు, శాస్త్రులు అందరినీ, శిష్యులను గద్దించాడు. పరిసయ్యులకు తీర్పు తీర్చాడు. సున్నం కొట్టిన సమాధులారా అని, సర్ప సంతానం అని ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన అందరిని నిర్మించినవాడు, అందరి హృదయాలు తెరిచిన వాకిట ఉన్నట్టు ప్రియులారా, తెరిచిన ఇల్లు. కానీ మనం ఇంకా యేసయ్య రూపంలో పెరగాలి. అంతవరకు తీర్పు తీర్చకూడదు. మరియు ప్రభువే మన తీర్పరి అని విశ్వాసంలో సాగిపోవాలి. అలాంటి ధన్యత, నూతన రూపము గల జీవితాన్ని ప్రభు మనందరికీ ఇవ్వనుగాక. యేసుక్రీస్తు నామంలో ఇస్తారు. ఆమెన్, ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే శాంతిదాయక వాక్యం విందాం ప్రియులారా. అంతవరకు తండ్రి దేవుని కృప, ప్రేమ యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ నిండునుగాక, ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రేజ్ టు జీసస్. వర్షిప్ యూ జీసస్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.